జూబ్లీహిల్స్ రిటర్నింగ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ట్రిపుల్ ఆర్ ఫార్మాసిటీ రైతులు రిటర్నింగ్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. నామినేషన్ వేయడానికి వందలాదిగా బాధితులు తరలివచ్చారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. మేము గ్రీన్ ఫార్మాసిటీ రైతులము. అయ్యా మాకు గత ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మాకు ఇచ్చిన మాట మేనిఫెస్టోలో పెట్టింది. మేనిఫెస్టోలో పెట్టి మేము రాగానే మేము గద్దెనెక్కగానే నెల రోజుల్లో మీ ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పాది. కానీ ఎలాంటి మాట మీద లేదు. మాట మీద లేనందుకే ఈ రోజు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేము 11 మంది అభ్యర్థులను ఫార్మాసిటీ తరఫున నామినేషన్ చేస్తాము. అదే విధంగా మేము జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేస్తా ఉంటాం. మేము ఏ విధంగా మేము వెనక తగ్గేది లేదు. 300 నుంచి 400 మంది రోడ్ షో కార్యక్రమం కానీ ఎక్కడ కూడా తగ్గకుండా మేము నిర్వహిస్తా ఉంటాము. మా రైతులందరూ మా క్యాండిడేట్స్ కి సపోర్ట్ గా వచ్చారు. మేము మొత్తం 4 ఊర్ల నుంచి 10 మందిని ఫీల్ చేస్తున్నాం. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే మేము గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా మేము ఉద్యమం చేశాం. ఫార్మాసిటీ వద్దు, భూసేకరణ వద్దు అంటే 6 ఏళ్లు మాతోటి కలిసి నడిచారు. మా ఊర్లలోకి వచ్చారు, మీటింగ్లు పెట్టారు, మా భరోసా ఇచ్చారు. మీరు భూములు అమ్మకండి, మేము వచ్చి మీకు అందరికీ సాయం చేస్తాము. మా ప్రభుత్వం రాగానే భూసేకరణ రద్దు చేస్తాము, ఫార్మాసిటీ రద్దు చేస్తామని ఆ రోజు ఇద్దామనుకున్నా కానీ వద్దు, మీరు ఆపండి అని చెప్పాము. మేము మీతో ఉంటాము, మీ భూములను కాపాడతామని చెప్పారు. బట్టి గారు అయితే మీ భూములు తీసుకున్న భూములు కూడా వాపస్ ఇస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. అందరూ కూడా మాటిచ్చారు. సీతక్క, బట్టి, కోమటిరెడ్డి వీళ్ళందరూ వచ్చారు. అందరు రైతులకు మాటిచ్చారు. కాబట్టి ఈ రోజు యాజ్ అ ప్రొటెస్ట్ గా ఒక నిరసనగా మేము ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో మా మాట వినిపించాలి. అంతేకాదు ఈ విషయం రాహుల్ గాంధీ దాకా కూడా వెళ్లాల్సిందే. అది ఢిల్లీ దాకైనా సరే మేము వెళ్తాం. గతంలో ప్రాంతంలో తిరిగిన ఇప్పుడున్న అధికారం ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ సీఎం గారు కానీ, బట్టి గారు కానీ, సీతక్క గారు అందరూ మా ప్రాంతంలోకి వచ్చేది మా ప్రభుత్వమే. మీ భూములు పోవు, మీకు అండగా ఉంటామని చెప్పి మమ్మల్ని భూములు చేయాలని చెప్తే మాకు అండగా ఉన్నారు. ఇప్పుడు గెలిచి 2 సంవత్సరాలు అయింది. ఎప్పుడైనా కూడా ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తామంటారు కానీ మా భూమి ఎలాంటి క్లారిటీ ఇస్తలేరు. మా భూములు అమ్మకుండా కొనకుండా నిషేధాలు పెట్టడం జరిగింది. దానివల్ల చాలా మంది చిన్న సన్నకారు రైతులు అధ్యక్రం పావులు అమ్ముకోలేకుండా కూతుళ్ళ పెళ్లి చేయడానికి కూడా ఇబ్బంది పడుకుంటూ జీవనం సాగిస్తున్నారు. దయచేసి సీఎం గారు గతంలో మీరు ఇచ్చిన హామీ ప్రకారం మా భూములు మాకు కొలిపెట్టండి. మా భూములు పోతే మేము మా ఉపాధి కోల్పోతాము. 2,000 మంది రైతులు ఓడపడతారు. కాబట్టి దయచేసి మా సమస్య అర్థం చేసుకోవాలని చెప్పేసి నిర్మాణం జరుగుతుంది. ఫార్మా భూమి ఇయ్యం మేము. ఆయన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2,200 ఎకరాలు ముచ్చార్ల ఫార్మసిటీ అని చెప్పిండు. ఇప్పుడు కురిమిద్దే, తాటిపత్తి, మేడిపల్లి, నాంకనారం మీ భూములు అన్ని తీసుకుంటా, మీరు ఇచ్చినా తీసుకుంటా, ఇయ్యకుండా తీసుకుంటా అంటున్నాడు. అంటే మేము భూమి ఇయ్యం, మా భూమి మాకే కావాలి. ఇప్పుడు మేము ఇయ్యకుండా కారు వేస్తున్నాడు, గడీలు వాడుతున్నాడు, మాకు పైసలు ఇవ్వలే. ఏమన్నా అంటే కార్లు ఎక్కిస్తున్నారు పోలీసులు. ఎక్కిపోయి పెట్టి రైతులను అడ్డుకుంటారు. మా పొలం దగ్గరకు వచ్చిన మంచి వాళ్ళదేమో దగ్గర పోతలేరు. ఈ బుడ్డ రైతుల్ని ఆగం చేస్తున్నారు. ఆగం చేసి మమ్మల్ని పరిచయం చేస్తున్నాడు. అందుకని మేము ఎస్పీకకు వీటికి వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. 20 మంది